పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవ వాల్ పోస్టర్ను గుత్త సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవ వాల్ పోస్టర్ను గుత్త సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసం అంటే శివునికి ప్రీతివంతమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఈ మాసంలో జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ దీపారాధన ఈ మాసంలో నిర్వహిస్తారని తెలిపారు. కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం సంతోషదాయకమని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్య న్యూస్ ఛానల్ టీం సభ్యులు పాల్గొన్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. సో మనం ఇప్పుడు గౌరవనీయులు శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డి గారిని కలిసాము. సో కార్తీక దీపోత్సవం గురించి సార్ మాటల్లో 2 మాటలు. నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. నమస్కారం అండి. సత్య న్యూస్ మహాదేవ్ డెవలపర్స్ నేతృత్వంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని 15వ తేదీ పెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో కూడా వ్రతాలు చేసుకునేటువంటి సంస్కృతి ఉంది. అదేవిధంగా సామూహికంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సత్య న్యూస్ వారికి, అదేవిధంగా మహాదేవ్ డెవలపర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు.